హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము సి స్కూల్ నుండి ఫ్రీ టికెట్స్ అయితే వచ్చేసాయి వండర్ల్యాండ్కి. అక్కడికైతే వెళ్ళబోతున్నాము. ఇందులో అయితే మ్యాజిక్ షో, పెట్ షోస్, ఇంకా ఫన్ యాక్టివిటీస్, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇది 3 days అనమాట. 26, 27, 28 3 days జరుగుద్ది. మేము ఫస్ట్ రోజు వెళ్ళాము, రిపబ్లిక్ డే రోజు వెళ్ళాము. ఎంట్రన్స్లో అయితే ఇలా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఒక డ్రమ్స్ వాయిస్తూ అండ్ డిఫరెంట్ గెటప్స్తో ఒక్కొక్కరు ఫోటో స్టిల్స్ ఇచ్చుకుంటూ టెడ్డీ బేర్ లాగా, మిక్కీ మౌస్ లాగా ఇలా చాలా అనమాట. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫుడ్ క్యాంటీన్స్, ఫుడ్ కోర్ట్స్ ఆల్మోస్ట్ 10 places అలా ఉన్నాయి. సరే, ఇంకా మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఉన్నింది అనమాట. డాన్సెస్ క్లాసికల్, వెస్టర్న్ అన్నీ అయితే సూపర్ అనిపించాయి. డాన్సెస్ అన్నీ కూడా. కాంచనా డ్యాన్స్ అయితే ఇంకా భలే ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫ్రీ స్టైల్ డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది పిల్లలది అయితే కనుక. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది ఫ్రీ టికెట్స్ అయితే ప్రతి పర్సన్కి ఆ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఉన్న వాళ్ళకైతే 4 tickets ఇచ్చారు. అలా కాకుండా డైరెక్ట్ వెళ్ళాలంటే కూడా ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 rupees. ఖచ్చితంగా మంచి ఫన్ ఉంటుంది. అండ్ షాపింగ్, గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఈ గణేష్ పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ డే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా స్కూల్స్ కాంపిటీషను. ఇందులో క్లాసికల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. అండ్ వెస్టర్న్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. అండ్ సెకండ్ డే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా డ్యాన్స్ అకాడమీస్ నుంచి వస్తాయంట. 27 డ్యాన్స్ అకాడమీస్ నుండి. ఈ పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ దీనికైతే ప్రైజ్ కూడా వచ్చింది. ఇది అండ్ వైట్ డ్రెస్లో వేసిన పిల్లలకి, కాంచనా పర్ఫార్మెన్స్కి వీటికైతే వచ్చింది. ఆఫ్టర్నూన్ వరకు డ్యాన్స్ షో అయ్యాక ఇక్కడ ఇంకా స్టాల్స్ ఏమేమి ఉన్నాయి షాపింగ్ చేద్దామనేసి వెళ్ళాము. అండ్ మంచిగా ఇయర్ రింగ్స్, టాయ్స్ అండ్ చాలా బాగున్నాయి అన్నీ కూడా. అండ్ గేమ్స్ కూడా ఇక్కడ రింగ్ టాస్ అన్నీ ఉన్నాయన్నమాట. మిల్క్ ప్రోడక్ట్స్ ఇవేవో పెట్టారు. మేమైతే తీసుకోలేదు. ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్దాము, ఏమైనా తిందామని చెప్పేసి మొత్తం ఈ ఫుడ్ కోర్ట్స్ అన్నీ చూస్తున్నాము. ఏది తినాలా అని ఆలోచిస్తూ ఉండగా మాకు ఒక చోట అయితే కనుక ఈ చికెన్వి పాప్కార్న్ స్ట్రిప్స్ ఇవైతే తీసుకుందాం అనేసి వెళ్ళాము. అవి రెడీగానే ఉండడం వల్ల ఫస్ట్ అయితే అవి తీసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉంటే వీళ్ళ దగ్గర ఇంకా అవి ఆర్డర్ ఇచ్చాము. అవి ఇంకా ఫ్రెష్గా వేస్తూ ఉన్నారు. అవి అయ్యే లోపల ట్రై చేసాము. పర్లేదు, నాట్ బ్యాడ్, అంత బాగా అయితే ఏం లేవు. తర్వాత అయితే హాట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చేసాయి. అండ్ దాంట్లోకి కొద్దిగా సాస్ వేసుకొని చకచకా లాగించేసాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆకలి బాగా వేస్తుంది. సరే, ఇంక ఇది ఎక్కడ సరిపోద్ది లంచ్, అండ్ ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి అలా వెళ్ళాము. గేమ్స్ అయితే చూడండి, 3D గేమ్స్, ఇంకా చిన్నపిల్లలకి చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఈ జ్యూస్ ఒకటి కనిపించింది అనమాట. ఇందులో స్పెషాలిటీ ఏమంటే ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా అదే ఫ్రూట్లో వెనుక వేయిస్తారు. మేము వాటర్మెలన్ జ్యూస్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఒక వెజ్ పులావ్ తీసుకున్నాము. 80 rupees దీని కాస్ట్. మొత్తానికైతే పొట్ట నిండిపోయింది. ఇంకా సరే, నెక్స్ట్ మ్యాజిక్ షో, దానికోసం వెళ్ళాము. మ్యాజిక్ షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యాజిక్ షో చేసే ఆయన అయితే రిటైర్డ్ ఆర్మీ పర్సన్. మ్యాజిక్ షో అయితే చాలా బాగా చేశాడు. అండ్ కొన్ని మ్యాజిక్స్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే ఇస్తూ వచ్చాడు, ఒక మంచివి. చేతులు అయితే ఏమీ లేనట్టే ఉంటుంది. అలాగా ఆయన స్టెప్పులు వేసుకుంటూ మొత్తానికైతే డబ్బులు తీస్తూనే ఉన్నాడనమాట. పై కిందికి విసిరేస్తూనే ఆల్మోస్ట్ ఒక 5 minutes పైన. అండ్ ఆయన అలా వేస్తుంటే అక్కడ ఇంకొక ఆమె ఉంది కదా, తను వాళ్ళ వైఫ్ అనమాట. మళ్ళీ మొత్తం అక్కడ అంతా నీట్గా సర్దేసి క్లీన్ చేసేస్తూ ఉంటుంది. మొత్తానికైతే మ్యాజిక్ షో అయితే బాగానే ఉంది. ఈయన మ్యాజిక్ చేస్తుంటే ఇంకొకరు సింగింగ్ చేస్తూ చాలా బాగుంది పాట. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి బ్లడ్ డొనేట్ చేయమని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ ఇలా మెసేజ్ ఇచ్చాడు. అండ్ లాస్ట్లో కూడా ఆర్మీ గురించి చాలా బాగా చెప్పాడు. మొత్తానికి 1.5 hour మ్యాజిక్ షో ఉన్నింది. మొత్తం అదైతే కంప్లీట్ అయింది. తర్వాత అయితే ఈ చిన్నపిల్లలు వచ్చి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు, క్లాసికల్ డ్యాన్సు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక విన్ అయిన వాళ్ళకి పర్ఫార్మెన్స్ మళ్ళీ చేసే ఛాన్స్ ఇచ్చారు. అదే ముందు వచ్చిన పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వచ్చేసి
పెట్ షో స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే కనుక పిట్బుల్ డాగ్ వచ్చింది, తర్వాత వచ్చేసి క్యూట్గా షిజు డాగ్ వచ్చింది. ఇది చాలా క్యూట్గా ఉంది. తర్వాత ఒక కిట్టి వచ్చింది, క్యాట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి డాగ్స్, పెట్స్ అన్నీ కూడా అనమాట. టైం కూడా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పెట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకెంతసేపు అని చెప్పేసి బయలుదేరదాం అనుకొని లేచాము. ఇంకా ఆ లోపల అయితే ఈ క్యూట్గా ఇంకా డాగ్స్ వస్తూనే ఉన్నాయి. వెళ్ళాలనిపించలేదు అసలు. లాస్ట్లో మళ్ళీ ఈ షిజు డాగ్ వచ్చింది. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇందులో కూడా ఒకటి గర్ల్ వచ్చింది. అదైతే ఇంకా డ్రెస్ బాగా వేసుకొని హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకొని చాలా బాగుందన్నమాట. సరే ఇంకా వెళ్తూ ఈవినింగ్ టైం అయింది. ఏమైనా స్నాక్స్ తిందాం అనుకున్నాము. బట్ అక్కడ కొత్తగా స్టాల్ అయితే ఒకటి పెట్టారు, దొన్నె బిర్యానీ అనమాట. అది నేను ట్రై చేశాను. కాస్ట్ వచ్చేసి 130 రూపీస్, పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కబాబ్ తీసుకున్నాము. ఈ లోపల మా సాయి వచ్చేసి ఐస్ కోలా ట్రై చేశాడు. ఇది 70 రూపీస్. అండ్ లాస్ట్లో 1 లైమ్ సోడా తీసుకున్నాము. అరౌండ్ దీని కాస్ట్ 50 రూపీస్ అనమాట. సో అంతే గైస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.